హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హోటల్ స్టైల్లో పెసరట్టు ఏ విధంగా వేయాలో మనం నేర్చుకుందామండి. మనము ముందు పిండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే, ఒక గ్లాస్ పెసలు, ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే మనకి చక్కగా రెస్టారెంట్ స్టైల్ మనకి పెసరట్టు అనేది వస్తుందండి. మనం మనం బేసిక్గా మనం ఏం చేస్తామండి, 2 గ్లాసులు పెసలు, 1 గ్లాసు బియ్యం వేసుకొని మనం పెసరట్లు వేస్తాం. సో దానివల్ల కొంచెం గట్టిగా వస్తుందండి. సో అంత టేస్టీగా కూడా ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక గ్లాస్ పెసలు, ఒక గ్లాస్ బియ్యం కలిపి మనం పెసరట్టు వేసినప్పుడు రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా, స్మూత్గా, మెత్తగా చాలా బాగా వస్తుందండి. చాలా స్మూత్గా వచ్చింది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. చట్నీ పెసరట్టు రెండు బాగున్నాయి. అక్కడక్కడికి ఆనియన్స్ తగులుతుంటాయి, ఇంకా బాగుందండి. ఈ పెసలండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. సో ఏంటంటే ఈ పెసలు ఓన్లీ చిన్నపిల్లలే తినొచ్చా, లేకపోతే యంగ్స్టర్స్ తినొచ్చా, ముసలోళ్ళు తినొచ్చా అని చాలామంది డౌట్ పడతారండి. కడుపు నొప్పి వస్తుందేమో, ఏమీ కడుపు నొప్పి రాదండి. ఈ పెసలు చాలా హెల్దీ ఫుడ్ అండి. ప్రతి ఒక్కరికి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఈ యొక్క పెసరట్లు తినొచ్చండి. ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ మాట. ఎవరికైనా న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ మీన్స్ ఆల్జిమీర్ అలాంటివి మాట. అంటే నర్వ్ సెల్స్ కిల్ అవుతాయి మాట, చనిపోతూ ఉంటాయి. అటువంటి డిసీజులు ఎవరికన్నా ఉంటే ఈ పెసలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇది హైలీ ప్రోటీన్ రిచ్. నెక్స్ట్ మనకు మెమరీ పవర్ అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ చిన్నపిల్లల గ్రోత్ బాగుంటుంది. ఓకేనండి. సో చాలా మంచి ఫుడ్ అండి, ప్రతి ఒక్కరు తినొచ్చండి. ప్రతి వయసు వాళ్ళు ఈ యొక్క పెసలు అనేవి తినొచ్చు మాట. సో ఈరోజైతే ఈ టిఫిన్ మీకు చూపించాను కదా. సో ఇంకా మనం దోశలు అలా ప్రతిరోజు మేము ఏమేమి టిఫిన్స్ చేసుకుంటాం అవన్నీ మీకు చూపిస్తానండి. ఈ రోజైతే పెసరట్లు చూపించాను కదా, చాలా బాగా వచ్చిందండి. రెస్టారెంట్ స్టైల్లో మనం ఈరోజు పెసరట్టు అనేది ఉండవు. నెక్స్ట్ ఏంటంటే సో ఉప్మా పెసరట్టు ఒకటి ఉంటుందండి. సో అది నాకు చాలా ఇష్టం. మనం పెసరట్టు మధ్యలో ఉప్మా పెట్టి చేస్తామట. అది నేను వీలుంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీకు చేసి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.